హాయ్ వియస్ వెల్కమ్ టు అనిల్ రేషన్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్‌గా అధికారంలోకి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేదా ఇంటి స్థలం లేనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది. అదేంటంటే అందరికీ ఇల్లు అనే ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టిందనమాట. అంటే హౌసింగ్ ఫర్ ఆల్ అనే ఒక స్కీమ్ ద్వారా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సొంత ఇల్లు గాని లేదా ఇంటి స్థలం గాని లేనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అయితే గనక 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే గనక 2 సెంట్లు ఇళ్ల స్థలానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఈ యొక్క ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా జీవో నెంబర్ 23ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. అసలు ఈ యొక్క జీవో నెంబర్ 23కి సంబంధించి హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ ద్వారా మీకు గనక ఇళ్ల స్థలం గాని, లేదా ఇంటి పట్టా గాని మీకు పొందాలనుకుంటే గనక మీకు ఉండవలసినటువంటి అర్హతలేంటి, దాంతో పాటు అనర్హతలేంటి, మీరు ఎటువంటి డాక్యుమెంట్స్‌ని కలిగి ఉండాలి. దాంతో పాటు ఏంటంటే మీరు ఈ యొక్క ఇంటి స్థలం పొందడంతో పాటు రీసెంట్‌గా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అనే ఒక స్కీమ్‌ని కూడా తీసుకురావడం జరిగింది. అంటే మీరు ఇంటి స్థలం పొందడం మాత్రమే కాదు, ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0 అనే స్కీమ్‌ని గూడా మీరు అప్లై చేసుకున్నట్లయితే గనక, ఇంటి స్థలంతో పాటు మీరు మీ యొక్క ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేసుకోవచ్చనమాట. అంటే ఒకే టైంలో ఎట్ ది సేమ్ టైమ్ ఏంటంటే మీకు ఇంటి స్థలం రావడం జరుగుతుంది. దాంతో పాటు ఆ యొక్క ఇంటి స్థలానికి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అనే స్కీమ్ ద్వారా గనక మీరు మరలా తిరిగి అప్లై చేసుకుంటే గనక, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఇంటిని పూర్తి చేసుకోవడానికి దాదాపుగా ఏంటంటే రూ. 3,00,000 లోన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందనమాట. అసలు ఈ యొక్క 2 పథకాలను ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఈ యొక్క 2 స్కీమ్స్‌ని ఏ విధంగా లింక్ చేసుకోవాలి? అదే విధంగా గత ప్రభుత్వంలో గనక మీకు ఇంటి స్థలం గనక వచ్చినట్లయితే గనక మీరు మరలా ఈ యొక్క స్కీమ్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందా? అలాంటి అన్ని వివరాలు కూడా ఏంటంటే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో, అదే విధంగా మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు అనే విషయాన్ని కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. అదే విధంగా ఒక లైక్ కూడా చేయండి. ఇటువంటి అప్డేట్స్ అనేవి మీకు మరిన్ని కావాలంటే మన ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంక మనం డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేదా ఇళ్ల స్థలం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే రూరల్ ఏరియాస్‌లో అయితే గనక అంటే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలాన్ని ఇవ్వడం జరుగుతుందనమాట. అదే విధంగా పట్టణ ప్రాంతాలు ఏంటంటే 2 సెంట్లు ఇళ్ల స్థలం అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. సో, దాంతో పాటు ఈ యొక్క స్కీమ్స్‌కి సంబంధించి ఇదే జీవోలో మనకి కొన్ని గైడ్‌లైన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అదేంటంటే ఈ యొక్క రూరల్ ఏరియాస్‌లో ఏంటంటే హౌస్ పట్టా అనేది ఎవరి పేరు మీద ఇవ్వడం జరుగుతుందంటే ఎవరైతే మహిళలు ఉన్నారో అంటే ఒక రేషన్ కార్డ్‌కి సంబంధించి ఎవరైతే ఆ రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి మహిళ ఉన్నారో ఆ యొక్క మహిళ పేరు మీదగానే ఈ యొక్క ఇంటి పట్టా అనేది ఇవ్వడం జరుగుతుంది. అది గ్రామీణ ప్రాంతాల్లో అయినా సరే, అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో అయినా సరే, ఆ యొక్క మహిళ పేరు మీదగానే మనకి ఈ యొక్క హ్మ్. ఇంటి పట్టా అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. దాంతో పాటు కొన్ని ఎలిజిబిలిటీ కండిషన్స్ కూడా మనకి ఈ యొక్క జీవోలోనే రిలీజ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే మనం వన్ బై వన్ చూసినట్లయితే ఫస్ట్‌ది ఏంటంటే గనక బిలో పవర్టీ లైన్‌కి చెందినటువంటి వాళ్ళై ఉండాలి. అంటే ఈ యొక్క ఇంటి స్థలం లేదా ఇంటి పట్టా పొందాలంటే గనక మీ యొక్క కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఏంటంటే బిలో పవర్టీ లైన్‌కి చెందినటువంటి వాళ్ళై ఉండాలి. అంటే ఏంటంటే మీకు వైట్ రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాలి. ఈ యొక్క వైట్ రేషన్ కార్డ్ కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క హౌసింగ్ ఫర్ ఆల్ లేదా అందరికీ ఇల్లు అనే ఈ యొక్క కార్యక్రమానికి లేదా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందనమాట. ఇంకొకటేంటంటే ద బెనిఫిషియరీ షల్ నాట్ హ్యావ్ ఓన్ హౌస్ అంటే మీకు సొంత ఇల్లు అనేది కలిగి ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు ఎటువంటి సొంత ఇల్లు కూడా మీకు కలిగి ఉండకూడదు. దాంతో పాటు హౌస్ సైట్ కూడా మీకు సొంతంగా కలిగి ఉండకూడదు. అంటే మీ పేరు మీద ఇల్లు ఉండకూడదు. అదే విధంగా మీ పేరు మీద ఇంటి స్థలం కూడా ఉండకూడదు. సో, ఆ విధంగా ఉంటే గనక మీకు ఈ యొక్క ఇంటి స్థలం పొందడానికి ఎలిజిబిలిటీ అనేది ఉండదనమాట. ఇంకొకటేంటంటే ద బెనిఫిషియరీ షల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ద ఇష్యూ ఆఫ్ హౌస్ పట్టా ఇన్ కేస్ ఆఫ్ శాంక్షన్డ్ ఎర్లియర్ అంటే గతంలో గనక మీకు ఇంటి పట్టా గనక పొంది ఉన్నట్లయితే అంటే గత ప్రభుత్వంలో గాని, అంతకు ముందు ప్రభుత్వంలో గాని, ఏ ప్రభుత్వంలో అయినా సరే గనక మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గాని, కేంద్ర ప్రభుత్వం నుంచి గాని ఇళ్ల స్థలం లేదా ఇంటి పట్టా గనక పొంది ఉన్నట్లయితే మీరు ఈ యొక్క స్కీమ్‌కి పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉండదనమాట. కాకపోతే ఏంటంటే గతంలో గనక మీరు ఇంటి పట్టా పొంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ మీరు ఎటువంటి నిర్మాణం అనేది ప్రారంభించలేదు. అంటే మీ గత ప్రభుత్వంలో గాని లేదా అంతకుముందు ఏంటంటే మీకు ఇంటి స్థలం అనేది కేటాయించడం జరిగింది. మీకు ఇంటి పట్టా కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఆ యొక్క లేఅవుట్ ఏదైతే ఉందో ఆ యొక్క లేఅవుట్ అనేది నివాస స్థలానికి దూరంగా ఉండడం గాని, లేదా శ్మశానాలకు దూరంగా ఉందని గాని, లేదా మీ యొక్క ఊరికి దూరంగా ఉందని గాని, లేదా ముంపు ప్రాంతాలు గాని ఉన్నటువంటి లేఅవుట్ గనుక మీకు ఇచ్చినట్లయితే ఆ లేఅవుట్ మొత్తాన్ని కూడా గవర్నమెంట్ రద్దు చేసి ఏంటంటే కొత్తగా వాళ్ళందరికీ కూడా గతంలో ఎవరైతే సెంటున్నర స్థలం ఇంటి స్థలం పొందారో వాళ్ళందరికీ మరలా 3 సెంట్ల స్థలం అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. కాకపోతే ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం నిర్దేశించినటువంటి అనుగుణాలు అదే విధంగా మార్గదర్శకాలు ఏవైతే ఉంటాయో దానికి మాత్రమే లోబడి ఈ యొక్క లేఅవుట్ మొత్తాన్ని కూడా రద్దు చేసి మరలా
మరలా ప్రతి ఒక్కళ్ళకి కూడా 3 సెంట్లు ఇళ్ల స్థలం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఇంకొకటేంటంటే మీకు గతంలో ఇంటి స్థలం అనేది మీరు పొంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే మీరక్కడ ఎటువంటి నిర్మాణం అనేది ప్రారంభించలేదు. అంటే మీరు మొదలు పెట్టలేదక్కడ. సో, మీరు గనక మొదలు పెట్టకపోతే మీకున్నటువంటి సెంటున్నర స్థలం ఏదైతే గతంలో కేటాయించారో దాన్ని మరలా తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేసి మీరు కొత్తగా ఈ యొక్క 3 సెంట్ల స్థలం ఏదైతే ఉందో ఈ యొక్క స్థలానికి పెట్టుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుందనమాట. ఇది కూడా అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ఏంటంటే గనక లేఔట్ గనక గతంలో ఇచ్చినటువంటి లేఔట్‌కి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం గనక ఆ యొక్క లేఔట్‌ని మొత్తాన్ని కూడా రద్దు చేసి అదే లేఔట్‌లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెంటున్నర నుంచి 3 సెంట్ల ఇళ్ల స్థలం అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మీకు సొంతంగా గనక అదే లేఔట్‌లో గనక మీకు గనక ఇల్లు గనక ప్రారంభించకపోతే గనక సెంటున్నర ఇళ్ల స్థలం బదులు మీ అందరికీ కూడా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే గనక 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే గనక 2 సెంట్లు మీకు అందరికీ కూడా ఇళ్ల స్థలం అనేది కేటాయించడం జరుగుతుందనమాట. సో, దీనికి సంబంధించి మెథడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఏంటంటే గనక మనకి విలేజ్ అదేవిధంగా వార్డ్ లెవెల్‌కి సంబంధించి అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుందనమాట. అంటే ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి అప్లికేషన్స్ అన్నీ కూడా విలేజ్ ప్రాతిపదికన అదేవిధంగా వార్డ్ ప్రాతిపదికన అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా తీసుకున్న తర్వాత వీఆర్ఓ అదేవిధంగా ఆర్ఐ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి అప్లికేషన్స్ మొత్తాన్ని కూడా స్క్రూటినీ చేయడం జరుగుతుందనమాట. అంటే వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఆ వచ్చిన అప్లికేషన్స్‌లో ఎన్ని అప్లికేషన్స్ ఎలిజిబిలిటీ ఉన్నాయి, ఎన్ని అప్లికేషన్స్ అనేవి ఇనెలిజిబుల్ అవన్నీ కూడా వాళ్ళు నిర్ధారించడం జరుగుతుంది. సో, ఈ విధంగా నిర్ధారించిన తర్వాత ఏంటంటే ఈ యొక్క లిస్ట్స్ అనేవి విలేజ్ అదేవిధంగా వార్డ్ సెక్రటరీయేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ పబ్లిష్ చేయడం జరుగుతుందనమాట. అంటే ఈ యొక్క ఎలిజిబిలిటీ లిస్ట్ ఏంటి, ఇనెలిజిబిలిటీ లిస్ట్ ఏంటి ఇవన్నీ కూడా అక్కడ పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో, ఆ విధంగా పబ్లిష్ చేసిన తర్వాత గ్రామ సభలు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈ విధంగా లిస్టులన్నీ కూడా ప్రిపేర్ చేసేసిన తర్వాత ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఖచ్చితంగా కండక్ట్ చేసి ఈ విధంగా ఇంతమందికి మేము ఎలిజిబిలిటీ ప్రకారం ఇళ్ల స్థలాలు ఇచ్చాము. ఈ విధంగా వీళ్ళు అనర్హులయ్యారు, వీళ్ళు అర్హులయ్యారని చెప్పి ప్రతి ఒక్క పంచాయతీలో కూడా ఏంటంటే గ్రామ సభలనేవి కండక్ట్ చేసి ఒకవేళ గనక ఎవరైనా సరే పేర్లు మిస్ అయిపోతే గనక మరలా అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేసి మరలా వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే ఒకవేళ మీ పేరు గనక ఆ యొక్క గ్రామ సభ పేరులో లిస్ట్‌లో గనక మీ పేరు లేకపోతే మరలా మీరు అప్లై చేసుకోవడానికి అప్పటికప్పుడే మీకు అవకాశం అనేది కల్పించడం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా అవకాశం కల్పించిన తర్వాత ఫైనల్‌గా ఎంఆర్ఓ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ వచ్చినటువంటి ఫైనల్ లిస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్రూవ్ చేయడం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా అప్రూవ్ చేసిన తర్వాత ఈ లిస్ట్‌లు మొత్తం కూడా ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా ఒకసారి వన్స్ ఫైనల్ చేసిన తర్వాత మీకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే గనక 3 సెంట్లు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద కేటాయించడం జరుగుతుంది. సో, ఇంకొకటేంటంటే రీసెంట్‌గా చాలామందిని అడుగుతుంది ఒకే రేషన్ కార్డ్‌లో కొంతమంది ఏంటంటే పెళ్ళైనటువంటి వ్యక్తులు ఉన్నారన్నమాట. సో, వాళ్ళకి మరలా ఇంటి పట్టా ఇవ్వడం అనేది జరుగుతుందా అంటే ఎవరైతే గనక పెళ్ళైపోయి సెపరేట్‌గా రేషన్ కార్డ్ కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలం అనేది మరలా ఇవ్వడం జరుగుతుందనమాట. అంటే ఒకే కుటుంబంలో నలుగురు వ్యక్తులున్నారు. అందుట్లో ఏంటంటే ఇద్దరికి మ్యారీడ్ అయ్యి గనక సెపరేట్ గనక రేషన్ కార్డ్ కలిగి ఉంటే గనక వారి తల్లిదండ్రులకి గతంలో ఒక ఇంటి స్థలం వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి సెపరేట్‌గా రేషన్ కార్డ్ కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏంటంటే మరలా ఈ యొక్క హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ ద్వారా ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది అందరూ కూడా గమనించండి. సో, ఇది ఈ యొక్క అందరికీ ఇల్లు లేదా హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ ద్వారా గవర్నమెంట్ జీవో నంబర్ 23లో పేర్కొన్నటువంటి విషయాలు వాళ్ళకి సంబంధించినటువంటి గైడ్‌లైన్స్ అనమాట. సో, ఈ యొక్క వీడియో ఎలా ఉంది? నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీ అందరికీ కూడా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ.